రుకో జరా సబర్ కరో. ఈరోజు నాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకుంటా. ఈరోజు యూనిట్ నుంచి ఒక 5 కిలోమీటర్స్ బయట డ్యూటీ పడ్డది. ఫుల్ స్నోఫాల్ అంటే ఎంత ఘోరంగా అంటే ఎంత ఘోరం. ఒక్క నిమిషం, ఇప్పుడు ఇంకా తక్కువైంది, పొద్దు నుంచి ఘోరంగా ఉంది. ఇప్పుడు మన లోపల 2 రకాల మనుషులు ఉంటారు. ఒకటి, పొద్దున్న లేచినప్పటి నుంచి ఈ స్నోఫాల్ చావదెంగుతుంది, ఘోరంగా పడుతుంది, కాళ్ళు ఫ్రీజ్ అయిపోతున్నాయి. అలాంటి సిచ్యువేషన్లో డ్యూటీ చేయాలని మనసే లేదు, కానీ డ్యూటీ చేయాలి. ఆ డ్యూటీ కూడా యూనిట్ నుంచి 5 కిలోమీటర్ల బయట. అది ఇంత స్నోలో బండ్లు నడవవు, నడుచుకుంటూ రావాలి. 5 కిలోమీటర్లు ఈ స్నోలో బీపీ జాకెట్ వేసుకొని, ఏకేఎం గన్ను తీసుకొని, ఇంత దొడ్డు షూస్ వేసుకొని 5 కిలోమీటర్లు దీన్ని నడవాలంటే గుద్ద వచ్చిపోద్ది. ముఖం మొడ్డలాగా పెట్టి చిరాకు మొత్తం, ఈరోజు మొత్తం చిరాకు. ఇది నెంబర్ 1. నెంబర్ 2, లేవంగానే తెల్లటి స్నోఫాల్, చుట్టూ మొత్తం స్నోఫాల్, కన్ను చూపు మేరలో స్నోఫాల్, ఎటు చూసిన స్నోఫాల్. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే ఏదో స్వర్గం ఉన్నట్టు ఉంది, చాలా బాగుంది. మరి ఆ 5 కిలోమీటర్లు కూడా నడుచుకుంటూ రావాలి. 5 కిలోమీటర్లు కూడా మంచి మజాతో నడుచుకొచ్చిన, చుట్టూ చూసుకుంటూ ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ మంచి ఫీల్ ఉండే. అసలు 5 కిలోమీటర్లు నడిచినట్టు కూడా లేదు. ఆ నడవడంలో బాడీ హీట్ అయింది, చుట్టుముట్టు చలి, క్రేజీ అంటే క్రేజీ అంతే. ఇది 2వ రకం. నార్మల్గా నేను ఫస్ట్ టైప్ పర్సన్నే, చిరాకు ముడ్డ. ఈరోజు సెకండ్ టైప్ మనిషిలాగా పొద్దునుంచి తెలియకుండానే మారిపోయినా. పొద్దున్న లేచినప్పటి నుంచి నా ముఖంలో చిరునవ్వు ఇంచు కూడా తగ్గలే. అసలు ఆ స్నో చూస్తుంటే చుట్టుముట్టు ఎంత ఘోరంగా స్నో పడుతుందంటే వేరే లెవెల్ అంతే. ఈ ఎక్స్పీరియన్స్ మామూలుగా లేదు. చెప్పిన కదా 2 రకాలు ఉంటాయి. ఒకటి, ఏంది స్నో, చలి, చిరాకు, డే మొత్తం మొడ్డొడుపుకోవడం. 2వది, ఎక్స్పీరియన్స్ అయిపోయి ఇంత మంచి చలి. ఏమంటారు, వేలు పైసలు పెట్టొస్తారు దీన్ని ఫ్లైట్ వేసుకొని చూనికే. మనం డ్యూటీ చేస్తున్నాం, మనకు ఫ్రీగానే వస్తుంది. ఎక్స్పీరియన్స్ చేయి, మజా లేదు, క్రేజీ అసలు. ఇది మళ్ళా చిరాకు ఉంటే ఏం రాదు బ్రో. మనం చిరాకు ఉండడానికి, మన రోజు మొడ ఓడిచిపోవడానికి చుట్టుపక్కల జనాలు, సిచ్యువేషన్స్ ఏమి కారణం కాదు, మనమే రీజన్. జరిగిన చెడునే పట్టుకొని పాకలాడకుండా, జరిగిన మంచిని పట్టుకొని, కురుస్తున్న మంచిని పట్టుకొని చిల్లవు బ్రో. మళ్ళీ రాదు. ఈరోజు పడ్డది, ఈరోజు పడుతుంది, రేపు పడదు. ఎండాకాలం వస్తుంది, ఎండ తింటుంది. ఉన్నప్పుడే దేన్నైనా ఉంటాం. అలా బాయ్. చూపిస్తా ఒక్క నిమిషం ఎట్లా పడుతుందో. అది కనబడుతుందా? సిగరెట్ అవసరం లేదు మనకి.